గులాబీ పువ్వు రేకులతో నేను గుల్కంద్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. దానికి కావలసిన పదార్థాలు: గులాబీ పువ్వు రేకులు, ఇలాచి, పటిక బెల్లం, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను. గుల్కంద్ ఎలా చేసేదో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను గులాబీ పువ్వు రేకులు ఫుడ్ ప్రాసెసర్లో వేస్తున్నాను చూడండి. చూడండి, ఫుడ్ ప్రాసెసర్లో ఇట్లా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి దంచుకోవాలి. దంచేసుకొని పెట్టుకోవాలి. ఇలాచీ పౌడర్ చేసుకున్నాక ఈ తొక్క అంతా కూడా తీసేయాలి. ఇప్పుడు నేను పటికి బెల్లం పౌడర్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా పౌడర్ చేసుకోవాలి అన్నమాట. చూడండి, పటికి బెల్లం పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలాచీ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గుల్కంద్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న రాయి తీసుకున్నాను. ఇందులో గులాబీ పువ్వు రేకులు వేస్తున్నాను. తర్వాత పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ రాయితో ఇదంతా దంచుకోవాలి. దంచాక మొత్తం అంతా మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా దంచాలి బాగా గుల్కంద్. రెడీ అయిపోయింది. ఇలా దంచుతూ ఉంటే మనకి జ్యూసీగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది గుల్కంద్. చూడండి, ఇప్పుడు నేను గుల్కంద్ వేసి పాన్ చుట్టి మీకు చూపిస్తాను చూడండి. పాన్ కూడా ఎలా పెడతానో చూడండి. చూడండి, పాన్ చుట్టుకున్నాను. ఇప్పుడు పాన్ లో గుల్కంద్ వేస్తున్నాను చూడండి. చూడండి, లవంగా ఇట్లా గుచ్చి పెట్టనమాట. పాన్ ఇట్లానే తినేయాలి. ఈ లవంగాతోనే తినేసేయాలన్నమాట. చూడండి, గుల్కంద్ చేయడం రెడీ అయిపోయింది.